పూర్వకాలం నాటకాలు వేయటానికి స్టేజెస్ కానీ అవి కానీ సరిగ్గా సపోర్ట్ అయ్యేవి కాదు. ఇది మోడ్రన్ నాటకం, వెనకాల బ్యాక్గ్రౌండు మంచి స్క్రీను. దీంతో ప్రోగ్రామ్ను పొగట్టడానికి నాకు నోరు చాలలేదు, 2 కళ్ళు కూడా చాలలేదు, అంత అద్భుతంగా ఉంది. నిజంగా రామాయణాన్ని నిజంగా చూస్తున్నామేమో, ఒక రాముడిని ఒక సీతని నిజంగా అలా చూస్తున్నామే. అంతగా అమ్మాయి ఫీలింగ్స్ కానీ, రాముడి దర్పం కానీ, లక్ష్మణుడు కానీ, రావణాసుడు కానీ, హనుమంతుడు కానీ ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. వీళ్ళని పొగట్టడానికి నాకు 2 కళ్ళు నోరు చాలలేదు కాబట్టి వాళ్ళని స్పెషల్గా పొగట్టడానికి మన దీక్షితులు గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా మన కృష్ణప్రసాద్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఇది ఎలా జరిగిందంటే, వీళ్ళతో నాకు పరిచయం ఒక 15 days బ్యాక్. నేను వీళ్ళకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద క్లాసెస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఒక రోజంతా ఒక వర్క్షాప్ అంతా చేసేసిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ నా దగ్గరికి వచ్చేసి వీళ్ళ గురించి చెప్తా ఉంటే, ఇలా కల్చరల్ చేసేసారి రీసెంట్గా జరిగిందంటే చూశాను. వాళ్ళ వీడియోలు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ దీన్ని మా కాలేజీకి వచ్చి చేయాల్సిందని చెప్పి వాళ్ళని బతిమలాడి తెచ్చుకున్నాను. నిజంగా ఒక కృష్ణా జిల్లాలో ఒక మూల ప్రాంతమైన పెడనలో శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటుందని, దానిలో ఇంత మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారని ఇప్పుడే తెలిసింది. నిజంగా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా మాట్లాడాలని రావాల్సి. I am very honored to stand before you. I would specially thanks to our faculty, Anil sir, Madhu sir and Nanchari sir. I request please come on to the dais. ఇంత సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇంత స్కిట్ ఇంత హిట్ అవ్వడానికి మేమెంత కష్టపడ్డామో మా వెనకాల వీళ్ళ ముగ్గురు కష్టం కూడా అంతే ఉంది. ఐ నీడ్ టు షేర్ దీస్ ఫీడ్బ్యాక్ విత్ యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు JNTUK ఫర్ కాల్ us ఆన్ దిస్ స్పెషల్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా ఇవాళ జంజీ జనరేషన్కి మన పాత కథలు పురాణాలలో ఉన్నటువంటి ధర్మము నీతో పూర్తిగా తెలియని పరిస్థితి. దశరథుడు ఎవరు అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో పిల్లలు చెప్పలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఇంత చక్కటి ఇతివృత్తాన్ని తీసుకొని, పురాణాన్ని తీసుకుని ఒక అరగంట సేపు నిజంగా మంత్రముగ్ధులు చేశారంటే, నిజంగా కాలేజీకి, కాలేజీ సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా తలవంచి నమస్కరిస్తున్నాను నేను. అలాగే మన కృష్ణమోహన్ గారిని స్పెషల్ అప్రిషియేషన్స్ టు కృష్ణమోహన్ గారు. ఆయన ఆధునిక రామాయణం అని ఈ దృశ్య కావ్యానికి చెప్తే, ఈయన నేను ఆధునిక వాల్మీకి అంటాను. మన ముందు రామాయణం చెప్పారు కాబట్టి మొత్తం వాల్మీకి అని చెప్పడం 2 కారణాలు ఉన్నాయి. మళ్ళీ మన రామాయణం చూపించారు. ఒకటి, అసలు మా కృష్ణమోహన్ అసలు కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇది నోన్ ఫర్ ఇట్, ఊపేస్తాడు ఆయన. అటువంటిది కృష్ణమోహన్లో ఇవాళ ఆయన చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో చేంజ్ కానీ ఇది కానీ నిజంగా చాలా రిమార్కబుల్. నాకు ఫేస్ ఆఫ్ కనిపించింది అనమాట. కనబడి కృష్ణమోహన్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ కృష్ణమోహన్ కనబడింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ డాక్టర్ కృష్ణమోహన్ ఫర్ హిస్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. ప్రతి షార్ట్లోని పెర్ఫెక్షన్ ఉందండి. చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ మాట్లాడాలి అనుకున్నాను ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత. మాట్లాడకపోతే తప్పు అని. నిజంగా అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అండ్ పర్టికులర్ కాలేజ్ మేనేజ్మెంట్కి, మీ అధ్యాపక బృందానికి చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ మేడ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళని విత్ సర్టిఫికేట్స్, మెడల్స్తో సత్కరించవలసిందిగా మిస్ దీక్షితులు గారిని కూడా రావాల్సిన కూర్చున్నాం. మిస్ దీక్షితులు గారు ఇద్దరు కలిసి వాళ్ళని సన్మానించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
విత్ ద పర్మిషన్ ఆఫ్ సార్స్తో ఒక్క 2 నిమిషాలని మాట్లాడాలనుకుంటున్నాను. నేను స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్కి కోఆర్డినేటర్ అండి మా కాలేజ్లో. యాక్చువల్గా మేము 3 years అయింది ఎస్ఐసి స్టార్ట్ చేసి, స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ స్టార్ట్ చేసి. నాకు మా పిల్లల్ని చూస్తే ఏడుపాగల, మా బంగారు కొండలు అనిపించింది నాకు. నేను కూడా ఒక తండ్రిగా ఫీల్ అయ్యాను వాళ్ళని చూసి. నిజంగా బీటెక్ పిల్లలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. వాళ్ళు మూవీస్కి వెళ్ళటం ఏది నేను తప్పను, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. నేను పొగట్టానికి ఎవరైనా ఉన్నారంటే దే కెన్ కమ్. ఎవరైనా స్టూడెంట్స్ అయినా, మా యాంకర్స్ అయినా, ఎవరైనా. ఈ ఫోటో కూడా హైలైట్, హనుమంతుడు అలా కూర్చోవటం. నాకు మా అధ్యక్షులు గారికి లైఫ్ లాంగ్ మెమరీ ఇది, హనుమంతుడు అలా కూర్చోవటం రామాయణంతో.